10 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అందాల్సిన మందుల్లోనూ కమిషన్లు నొక్కింది. ఈ అంశాన్ని కాక్ కూడా ఎండగట్టింది. అవసరం లేకున్నా ఇండెంట్ పెట్టడమే కాకుండా అనర్హత ఉన్న కంపెనీల నుంచి తక్కువ కాలంలో ఎక్స్పైర్ అయ్యే మందు కొనుగోలు చేసి భారీ అక్రమాలకు తెరలేపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థల ద్వారా మందులు సరఫరా అవుతాయి. ఆయా ఆసుపత్రుల్లో అవసరమైన మందుల కోసం ఇండెంట్లు వస్తే ప్రాధాన్యం ప్రకారం పరిశీలించి మందులను కొనుగోలు చేస్తాయి. కొన్ని మందులు నేరుగా కొంటాయి, మరికొన్ని టెండర్ల ద్వారా కొంటాయి. అయితే నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకోవడంతో పాటు ఈ సంస్థల్లోని కొందరు అధికారుల సహకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు భారీగా కమిషన్లు పొందారు. అవసరం లేకున్నా 6-7 నెలల్లో ఎక్స్పైర్ అయిపోయేలా 2,700 కోట్ల విలువైన మందులు కొనిపించారు. ఆసుపత్రుల్లో వీటి అవసరం ఎక్కువ లేకపోవడంతో వినియోగించలేదు. చివరికి ఎక్స్పైరీ డేట్ అయిపోయినందున రీజనర్తో ధ్వంసం చేశారు. 2021లో 26 కోట్ల విలువైన మందులు, 2022లో 27 కోట్ల విలువైన మందులు, 2023లో 12 కోట్ల విలువైన మందులు అధికారికంగా ధ్వంసం చేశారు. ఈ అంశాన్ని కాగ్ కూడా ఎండగట్టింది. ఇవే కాకుండా అనధికారికంగా బయటకు తరలించిన మందుల విలువ మరో 150 కోట్లు ఉంటుందని అంచనా. ఇలా పేదలకు ఇచ్చే మందుల్లోనూ కమిషన్లకు కక్కుర్తిపడిన నీచ చరిత్ర మూటగట్టుకుంది. ఆ అంశాలు బయటకు రాకుండా ఉండేందుకు మరోసారి ఫేక్ ప్రచారానికి తెరలేపింది.